ఫోన్‌కి, వైర్‌లెస్ చార్జర్ మధ్య ఏ హ్మ్. కోడింగ్ పనిచేస్తుంది? అండ్ లాంగ్వేజెస్ ఎన్ని రకాలు ఇందులో ఉన్నాయి అంటారు? దాంతో పాటు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుందంటారు సార్? మన ఫోన్‌కి ఈ వైర్‌లెస్ చార్జర్ కనెక్ట్ చేయంగానే సో, ఇలాగా మీకు ఛార్జింగ్ అవుతూ ఇండికేషన్ ఉంటది. వస్తది. యెస్. ఓకే. సో, ఆహ్, ఎట్లా వర్క్ అవుతది అన్నది చూస్తే గనక ఇది హ్మ్. కోడింగ్‌లో ఇక్కడ ఈ 2 కనెక్ట్ అవ్వటానికి కోడింగ్ ఏమి ఉండదండి. హ్మ్. ఫస్ట్ థింగ్. హ్మ్. ఇవంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. మనకు చిన్నప్పుడు చదువుకున్నాం. ఏసీ, డీసీ కరెంట్, ఆల్టర్నేట్ కరెంట్, డైరెక్ట్ కరెంట్. కరెంట్. సో, ఇక్కడ ఏసీ కరెంట్ ప్లే అవుతది. ప్లే అయ్యి ఈ 2 కనెక్ట్ అయ్యి మ్యాగ్నెటిక్ ద్వారా ఆ పవర్ అన్నది వెళ్తది. హ్మ్. కానీ వీటి లోపల హ్మ్. మనకి ఛార్జింగ్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి అన్నమాట దీని లోపల. ఈ మైక్రో కంట్రోలర్స్ అన్నవి ఫర్మ్‌వేర్ టెక్నాలజీ యూజ్ చేసి కోడింగ్ అవుతది. సో, ఎక్కువగా సి ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాం. సి అండ్ సి++. ఈ 2 ప్రోగ్రామింగ్స్ మీదే మాక్సిమం లోపల ఉన్న మైక్రో చిప్స్, మైక్రో కంట్రోలర్స్ వర్క్ అవటానికి యూజ్ చేస్తాం.